సో ఈ ఎపిసోడ్ 5లో మనం స్వామ్ గురించి చూద్దాం. సో చాలామందికి స్వామ్తో ఒక ప్రాబ్లం అయితే ఉంది, అదే ఎక్స్ప్రెషన్ అనమాట. సో కూకే మనం స్వామ్ ఓపెన్ చేసుకొని ఎక్స్ప్రెషన్ కదిలించాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మన స్వామ్లో చాలా టోన్స్ యూజ్ చేస్తాం. సో ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ కదిలించాలంటే ఇబ్బందే కదా. సో దానికోసమే ఈ ఎపిసోడ్ అనమాట. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ ఎపిసోడ్లో నేను స్వామ్కి 3 సొల్యూషన్స్ అయితే చెప్తాను. సో మీకు ఆ 3 సొల్యూషన్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది యూస్ చేసుకొని మీరు స్వామ్ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మన కీబోర్డ్ని అసైన్ చేద్దాం. ఇది న్యూ కాన్సెప్ట్ కాబట్టి మనం కీబోర్డ్ని అసైన్ చేయాలి. సో కీబోర్డ్ అసైనింగ్ గురించి నేను ఎపిసోడ్ 3లో ఆల్రెడీ చెప్పాను, చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మనం ఇక్కడ కీబోర్డ్ క్లిక్ చేసి అసైన్ బటన్ నొక్కి మనం మన కీబోర్డ్లో ప్రెస్ చేస్తే అసైన్ అయిపోతుంది. అలాగే మాడ్యులేషన్, పిచ్ బెండ్ కూడా అసైన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక స్వామ్ టోన్ని తీసుకుందాం. ఏ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఆడియో మోడలింగ్లో స్వామ్ టోన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ స్వామ్ టోన్స్ మీ దగ్గర లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను ఇన్స్టాలేషన్ చేస్తాను. నార్మల్గా అయితే బయట అందరూ 1000 రూపీస్ తీసుకుంటారు. సో నేనైతే మీకు ఓన్లీ 500 రూపీస్లోనే ఈ స్వామ్ ఫుల్ బండిల్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. మీ దగ్గర లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇందులో నేను బేస్ ఫ్లూట్ని తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి, ఎక్స్ప్రెషన్ కంట్రోల్ని స్టార్ట్ చేస్తేనే మనకి ఇక్కడ ప్లే అవుతుందని. సో నార్మల్గా నేను నా కీబోర్డ్లో ప్లే చేస్తుంటే ప్లే అవ్వట్లా. సో కీబోర్డ్లో నేను ప్లే చేస్తుంటే అది ప్లే అవ్వట్లేదు. సో ఎక్స్ప్రెషన్ని కదిలిస్తే మన కీబోర్డ్లో ప్లే అవుతుంది. సో దీని యొక్క ఫస్ట్ సొల్యూషన్ని చూద్దాం. సో నేను దీన్ని తీసేస్తున్నాను, తీసేసి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. రైట్, మనకు ప్లే అవ్వట్లేదు. సో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ మనకి మిడి ఇన్ అని చిన్న డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మిడి రీసెట్ అయిపోతుంది. మిడి రీసెట్ అయినప్పుడు మనకి స్వామ్ అనేది ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. సో మీకు స్వామ్లో ఎన్ని టోన్స్ ఉన్నా కానీ అన్ని టోన్స్ మీకు ప్లే అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ మిడి రీసెట్ అని క్లిక్ చేయగానే మనకి స్వామ్ టోన్స్ అనేది ఈజీగా ప్లే అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఫస్ట్ ఆప్షన్, ఈజీ ఆప్షన్ అనమాట. సో జస్ట్ మిడి రీసెట్ నొక్కేస్తే మీకు ఈ స్వామ్ టోన్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నీ మీకు ప్లే అయిపోతాయి. సో సెకండ్ ఆప్షన్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ కోర్స్ కోసం అడుగుతున్నారు. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను వీడియోలో ముందుకు వెళ్ళిపోతాను. సో ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ కోర్స్ అంటే కంప్లీట్ మెయిన్ స్టేజ్ ఇన్స్టాలేషన్ కోర్స్ అనమాట. ఆల్రెడీ నా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. సో ఈ కోర్స్ తీసుకుంటే మీరు ఏం చేయగలుగుతారు అంటే, ఒక ఎంటీ ల్యాప్టాప్ ఇస్తే ఆ ఎంటీ ల్యాప్టాప్లో కంప్లీట్ మెయిన్ స్టేజ్ సెటప్ని అయితే మీ సొంతంగా మీరే ఇన్స్టాలేషన్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మనం టీచ్ చేసాము ఈ కోర్స్లో. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు పేమెంట్ చేశాక ఒక ఐడి పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేస్తాను. ఆ ఐడి పాస్వర్డ్ని క్రియేట్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఆ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ కోర్స్లో ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ అన్నీ అంటే లైబ్రరీస్, ప్లగ్ఇన్స్ అన్నీ మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ పోస్ట్ చేసాం. అలాగే ఫ్యూచర్లో వచ్చే ప్లగ్ఇన్స్, లైబ్రరీస్ అన్నీ కూడా మనం పోస్ట్ చేస్తాం. ఇది లైఫ్ టైం యాక్సెస్ అనమాట. ఈ ప్లగ్ఇన్స్, లైబ్రరీస్ అన్నీ మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏవైతే కొత్త కొత్త ప్లగ్ఇన్స్ ఉంటాయో, కొత్త లైబ్రరీస్ మనకు లాంచ్ అయినా కానీ అవన్నీ మనం ఫ్రీగానే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. సో అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ కోర్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఈ కోర్స్ మీరు తీసుకున్న తర్వాత కంప్లీట్ మెయిన్ స్టేజ్ సెటప్ని అయితే మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు. దీంట్లో నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఈ కోర్స్ లిమిటెడ్ పీపుల్ మెంబర్స్కి మాత్రమే, అంటే ఇది కోర్స్ అందరికీ ఇవ్వబడదు, కొంతమందికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది చాలా ప్రీమియం కోర్స్ అనమాట. సో అందరికీ ఇది అవైలబుల్ అయితే ఉండదు. అండ్ రెండో విషయం ఏంటంటే, కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే చాలా ప్రీమియం కోర్స్ కాబట్టి ఈ కోర్స్ ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. అండ్ లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే ఈ కోర్సు. సో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటి ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత ఈ కోర్స్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట ఈ కోర్స్ డీటెయిల్స్.
నెక్స్ట్ మనం సెకండ్ ఆప్షన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ మిడీ రీసెట్ నొక్కంగానే మనకి స్వామ్లో ఎన్ని టోన్స్ ఉన్నాయో అన్ని టోన్స్ మనకి ప్లే అయిపోతాయి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట, చాలా ఈజీ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ మిడీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ మిడీ ఎఫెక్ట్స్లో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మాడ్యులేటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మాడ్యులేటర్ ఆప్షన్స్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో మనం ఎక్స్ప్రెషన్ని అసైన్ చేయొచ్చు, ఇంకో సెక్షన్లో మనం విబ్రాటోని అసైన్ చేయొచ్చు అనమాట. సో విబ్రాటో ఉంటేనే మనకి స్వామ్ టోన్స్ అనేవి కొంచెం ఒరిజినల్ ఫీల్ అయితే ఇచ్చిద్ది. సో ఈ సెక్షన్లో మనం విబ్రాటోని అసైన్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ని అసైన్ చేద్దాం. ఎక్స్ప్రెషన్ని మనం ఇక్కడ అసైన్ చేయాలి అంటే ఇక్కడ 2 అని ఆఫ్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. డైరెక్ట్గా మీరు 11th ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కర్వ్ అనేది స్మూత్గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవాలి. సో స్మూత్ కర్వ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. సో ఎక్స్ప్రెషన్ కదులుతుంది చూడండి. మన స్వామ్ టోన్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. రైట్, చూసారా, ఇక్కడ కూడా స్వామ్ టోన్లో కూడా ఎక్స్ప్రెషన్ కదులుతుంది, కానీ చాలా ఫాస్ట్గా కదులుతుంది, ఒక వేవ్ లాగా కదులుతోంది. ఇంత ఫాస్ట్గా మనకు అవసరం లేదు, దీన్ని కొంచెం సెట్ చేసుకుందాం. సో ఈ 3ని మనం సెట్ చేసుకుంటే కొంచెం స్లోగా అయితే మనం మూవ్ చేయొచ్చు అనమాట. రైట్, మనం ఎక్స్ప్రెషన్ అయితే అసైన్ చేసేసాం. ఈ సెక్షన్లో మనం విబ్రాటోని అసైన్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 2 అని ఉంది కదా, ఇక్కడ ఆఫ్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాడ్యులేషన్ వీల్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మన విబ్రాటో అనేది మాడ్యులేషన్ వీల్కి అసైన్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆన్ చేద్దాం. ఒకసారి మనం ప్లే చేసి చెక్ చేద్దాం. రైట్, మనకి విబ్రాటో కూడా అసైన్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్ కూడా అసైన్ అయిపోయింది. ఒకసారి క్లోజ్ చేసి మనం మళ్ళీ ఓపెన్ చేద్దాం. మనకి స్వామ్ టోన్స్ అనేవి ఎప్పుడు ప్లే అవ్వదంటే కొత్తగా మనం కాన్సర్ట్ని ఓపెన్ చేసినప్పుడు మనకి స్వామ్ టోన్స్ అనేవి ప్లే అవ్వవు. సో అది ఇప్పుడు చెక్ చేద్దాం. మనం దీన్ని సేవ్ చేద్దాం. నేను స్వామ్ సొల్యూషన్ అని నియమిస్తాను. రైట్, క్లోజ్ చేద్దాం. రైట్, ఓపెన్ చేశాను. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ప్లే చేసి చూస్తాను. ఇప్పుడు ప్లే అవుతుందో లేదో చూద్దాం. రైట్, చూసారు కదా, డైరెక్ట్గా ప్లే అయిపోతుంది. మనం ఇక్కడ మిడి రీసెట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా మనం స్వామ్ టోన్ ఓపెన్ చేసుకొని ఎక్స్ప్రెషన్ని కదిలించాల్సిన అవసరం లేదు. సో మనకి డైరెక్ట్గా ప్లే అయిపోతాయి అనమాట. ఇది మనకి సెకండ్ ఆప్షన్ అనమాట. ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కంటే కొంచెం ఈజీ. మనం ఇలా వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ప్లే చేసుకోవడమే. సో ఇలా మాడ్యులేటర్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది. సో కొన్నిసార్లు మనకి మాడ్యులేటర్ కూడా వర్క్ అవ్వదు, ఒక్కొక్కసారి మనకి డియాక్టివేట్ అయిపోతుంది. అంటే ఇది ఆన్లోనే ఉంటుంది, 2 ఆన్లోనే ఉంటాయి, కానీ సింక్ కాదు, స్వామ్కి సింక్ అయితే కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే థర్డ్ ఆప్షన్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ గురించి చూద్దాం. సో ఇక్కడ మాడ్యులేటర్ నేను ఆఫ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్లోకి వెళ్దాం. థర్డ్ ఆప్షన్లో మనం ఎక్స్ప్రెషన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ స్వామ్ టోన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఛానల్ ఇన్స్పెక్టర్లో ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మిడి ఇన్పుట్లోకి వెళ్ళండి. సో మిడి ఇన్పుట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం
ఇన్పుట్గా ఏమి ఇస్తున్నామంటే మనం మాడ్యులేషన్ ఇస్తున్నాం. సో థర్డ్ ఆప్షన్లో మనం చేసే వర్క్ ఏంటంటే మన మాడ్యులేషన్లో ఎక్స్ప్రెషన్ని మనం అసైన్ చేస్తున్నాం. సో దానికి ఇన్పుట్గా మనం మాడ్యులేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే మాడ్యులేషన్లో మనకి ఎక్స్ప్రెషన్ అనేది అసైన్ అవ్వాలి. సో ఇన్పుట్ మాడ్యులేషన్, అవుట్పుట్ డెఫినెట్లీ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మన స్వామ్ టోన్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు నేను మాడ్యులేషన్ కదిలిస్తాను, ఎక్స్ప్రెషన్ కదులుతుందో లేదో చూడండి. రైట్, మనకి ఎక్స్ప్రెషన్ అనేది మాడ్యులేషన్ కదిలిస్తున్నప్పుడు కదులుతోంది. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నేను మాడ్యులేషన్నే కదిలిస్తున్నాను. సో చూసారు కదా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మనం మాడ్యులేషన్ వదిలేస్తే జీరోలోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం ప్లే చేస్తే ఇలా వస్తుంది. మనం మాడ్యులేషన్ని పైకంటే సో మనం మాడ్యులేషన్ పైకంటేనే మనకి ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతుంది, అప్పుడు మనకి టోన్ అనేది వినిపిస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇన్వర్స్ చేద్దాం. ఎందుకంటే నేను పైకి అన్నప్పుడు అది కిందకు రావాలి, నేను వదిలేసినప్పుడు అది పైన ఉండాలి. సో ఎక్స్ప్రెషన్ మనకి పైన ఉంటేనే కదా మనకి టోన్ అనేది ప్లే అవుతుంది. సో నేను పైకి అన్నప్పుడు అది కొంచెం కిందకు వచ్చి నేను వదిలేసినప్పుడు పైకి వెళ్ళాలి. సో అలా మనం దీన్ని సెట్ చేద్దాం. సో అలా మనం ఇన్వర్స్ చేయాలంటే ఇక్కడ మనకి తీసుకున్న దాంట్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్లో దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. సో దీన్ని ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంది, ఇన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఇన్వర్ట్ అయిపోయింది. ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. చూసారు కదా, నేను పైకి అంటుంటే కిందకు వస్తుంది, వదిలేస్తుంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి అంటుంటే కిందకు వస్తుంది, వదిలేస్తుంటే పైకి వెళ్తుంది. సో మనకి ఇలా ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక 105 వరకు ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి, లేదు అంటే 100లో మనం దీన్ని సెట్ చేసుకుందాం. ఇది కూడా పూర్తిగా జీరోలోకి వెళ్ళకుండా ఒక 80 పెట్టుకుందాం. ఏంటంటే మనకి ఎక్స్ప్రెషన్ కదలాలంతే, ఎక్స్ప్రెషన్ కదిలితే ఒకసారి సరిపోతుంది. సో దానికోసం మనం ఇక్కడ 80, ఇక్కడ 100ని పెట్టుకుందాం. సో మనం మాడ్యులేషన్ కదిలించినప్పుడల్లా ఎక్స్ప్రెషన్ కదులుతుంది. సో మరి విబ్రాటో సంగతి ఏంటి అంటే, విబ్రాటోని కూడా మనం మాడ్యులేషన్కి అసైన్ చేద్దాం, కాకపోతే దీనికి ఇన్వర్స్ చేద్దాం. అది ఎందుకు చేద్దాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విబ్రాటోని కూడా మనం మాడ్యులేషన్కి అసైన్ చేయాలి అంటే ఇక్కడ స్వామ్లోనే అసైన్ చేయొచ్చు. ఇక్కడ మిడి అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఈ విబ్రాటోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ లెర్న్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం మాడ్యులేషన్ కదిలిస్తే మనకి అసైన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, విబ్రాటో కూడా మనకి మాడ్యులేషన్కి అసైన్ అయిపోయింది. కానీ మనం మాడ్యులేషన్ పైకి అంటున్నప్పుడు ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది, ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది, రెండు సేమ్ అవుతున్నాయి. సో మనం మాడ్యులేషన్ని పైకి అంటున్నప్పుడు ఇది పైకి రావాలి. అంటే మనం మాడ్యులేషన్ పైకి అని మన స్వామ్ టోన్స్ ప్లే చేస్తాం. అప్పుడు మనకి ఏమవ్వాలి, మాడ్యులేషన్ పైకి అని ప్లే చేసినప్పుడు విబ్రాటో అనేది ఆన్ అవ్వాలి. మాడ్యులేషన్ పైకి అంటున్నప్పుడు విబ్రాటో ఆన్ అవ్వాలి, మాడ్యులేషన్ వదిలేసినప్పుడు విబ్రాటో అనేది కిందకి వెళ్ళిపోవాలి. సో అలా కూడా మనం దీన్ని అసైన్ చేయొచ్చు. అప్పుడు ఈ విబ్రాటో అనేది దీనికి ఇన్వర్స్గా పనిచేసింది. సో దానికి మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ మిడి ఆప్షన్లోకి వెళ్ళి విబ్రాటోలోకి వెళ్ళిన తర్వాత కర్వ్ అని ఉంది కదా, కర్వ్ అనే దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి స్ట్రేట్ లైన్ ఉంది, ఇలా కాకుండా మనం కొంచెం కర్వ్డ్ లైన్ తీసుకుందాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కర్వ్డ్ లైన్ వచ్చింది. సో దీన్ని కూడా మనం ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేయాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని ఇటు పంపిస్తున్నాను, దీన్ని ఇటు తీసుకొస్తున్నాను. సో మనకి ఇన్వర్స్ అయిపోయింది అనమాట. ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, మనకి మాడ్యులేషన్ పైకి అంటున్నప్పుడు విబ్రాటో అనేది పైకి వెళ్తుంది, కానీ కొంచెం వెళ్తుంది. సో దీన్ని కూడా మనం సెట్ చేయొచ్చు. సో దీన్ని కొంచెం ముందు తీసుకొస్తే మనకి ఈ లైన్ అనేది కొంచెం ఫాస్ట్గా పైకి వెళ్తుంది. అదే మనం వెనక్కి తీసుకొస్తే కొంచెమే వెళ్తుంది. సో దీన్ని కొంచెం ముందుకు ఇలా తీసుకొస్తున్నాం.
మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. రైట్, సెట్ చేసుకున్నాను, తీసేస్తున్నాను. సో చూసారు కదా, మనకి విబ్రాటో కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను టోన్ ప్లే చేసి మీకు చూపిస్తాను. రైట్, చూసారు కదా, మనకి మోడ్యులేషన్లోనే మనకి విబ్రాటో అండ్ ఎక్స్ప్రెషన్ కూడా అసైన్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. రైట్, ఇప్పుడు నేను ఏం కదిలించట్లేదు. ఫస్ట్ నేను ప్లే చేస్తాను, ప్లే అవుతుందో లేదో చూద్దాం. సో డిస్ప్లేలో చూస్తున్నారు కదా, నేను ప్లే చేస్తున్నాను, ప్లే అవ్వట్లా. ఇప్పుడు మనం మోడ్యులేషన్ని కదిలించుకొని ప్లే చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇది థర్డ్ ఆప్షన్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ అనేది మీకు సేఫ్ ఆప్షన్, ఎందుకంటే మీడియాఫెక్స్లో మనం అసైన్ చేసిన మాడ్యులేటర్ అనేది ఒక్కొక్కసారి పనిచేయదు. సో అలాంటప్పుడు జస్ట్ మన కీబోర్డ్లో ఉన్న మాడ్యులేషన్ అసైన్ చేసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. జస్ట్ ఇది కదిలిస్తే టోన్ అనేది ప్లే అయిపోతుంది. సో ఇది అనమాట థర్డ్ ఆప్షన్. సో ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది బెటర్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు యూస్ఫుల్ అనిపించిన ఆప్షన్ని మీరు మీ స్వామ్ అసైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎపిసోడ్ ఇంతవరకు మాత్రమే. సో ఈ ఎపిసోడ్కి ముందు ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాను, అవి చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం మీకు అప్డేట్ రావాలంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మా కోర్సెస్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.